న్యూస్ కి స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. రోడ్డు భద్రత నియమాలపై అవగాహన. మోతే పోలీస్ స్టేషన్ ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు మోతే ఎస్ఐ అజయ్ కుమార్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపైన, షీ టీమ్స్ పైన పోలీసు కళాబృందంతో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఎస్ఐ అజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీకే నరసింహ ఐపీఎస్ ఆధ్వర్యంలో జనవరి 1వ తేదీ నుండి 31 వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నాము. విద్యార్థినులు రోడ్డు ప్రమాదాలపై, రోడ్డు నియమ నిబంధనలపై, ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కలిగి ఉండాలని తెలియజేశారు. షీ టీమ్స్, డ్రగ్స్, సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు. ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి. సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డ్ వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు. ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు. మెసేజ్లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేయాలని అన్నారు. అలాగే వేధింపులపై 100కు సమాచారం ఇవ్వాలని తెలిపినారు. ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురిచేస్తే సూర్యాపేట షీ టీమ్ ఫోన్ నంబర్ 8712686056కి సమాచారం ఇవ్వండి. విద్యార్థులు అందరూ క్రమశిక్షణ కలిగి, తల్లిదండ్రులను, గురువులను గౌరవించి, ఉన్నత విద్యను అభ్యసించి మీ యొక్క లక్ష్యాలను చేరుకోవాలని తెలిపినారు. ఆకతాయిలు ఎవరైనా అల్లరిపెట్టినట్లయితే, వేధించినట్లయితే షీ టీమ్కి సమాచారం ఇవ్వండి. మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంకు వివరాలు, ఏటీఎం పిన్ నంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు. వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దని చెప్పారు. మొబైల్ యాప్లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చేయొద్దు అని తెలిపారు. యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పోలీసు కళబృందం వారు చక్కటి సాంస్కృతిక పాటలతో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు విక్టిమైనంత వరకు అది అంతమంది సైబర్ క్రైమ్ ఎవరో ఒకరు పోగొట్టుకుంటే నెక్స్ట్ టైం మనం రిపీట్ చేయాలి. అట్లా కావద్దని చెప్పేసి మేము ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇంకొకటి రోడ్ సేఫ్టీ. మన అమ్మ నాన్న ఉంటారు కదా, మనకు బైక్స్ ఉంటాయి, కార్లు ఉంటాయి. మన అమ్మ నాన్నకు చెప్పాలి ఏమని, హెల్మెట్ పెట్టుకోవాలి. మనం ఇండియన్స్ వచ్చేది మనకే కదా, మన ఇంటికి కదా వచ్చేది. బయటకు వెళ్తే హెల్మెట్ పెట్టుకోవాలా, సీట్ బెల్ట్ ఉండాలా. ఇంకోటి రోడ్ సిగ్నల్స్, రోడ్ సేఫ్టీ గురించి అడిగినారు కదా, ఎవరికైనా ట్రాఫిక్ తెలుసా అని చెప్పేసి ఎవరు హ్యాండిల్ చేయాలి. చిన్న చిన్నవి స్పీడ్ బ్రేకర్ దగ్గర స్లో వెళ్ళాలా, కర్వ్స్ దగ్గర స్లో వెళ్ళాలా, ఇట్లాంటివి మనము మన అమ్మాయికి చెప్తుంటే కొంచెం వాళ్ళు కూడా కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతారు కదా, మా కూతురికి నా ఎంత ప్రేమ అని చెప్పేసి వాళ్ళు కూడా ఇది ఫీల్ అవుతుంటారు. కొంచెం అర్థం చేసుకొని తెలుసుకోవాలి, మన నాన్న కూడా చెప్పాలి. ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు కళాబృందం వారికి ధన్యవాదాలు.